మెసేజ్లు చేస్తూ మసిపూసి మోసం చేస్తూ వచ్చి నిన్ను నేను క్షమించను. మామా, ఇదే మాట అంటూ బురుడి కొట్టించావు. నీకున్న ఏదో తెలివితేటలు నాకు లేవు కాబట్టి నమ్మేశాను. ఎంత పిచ్చివాడిని కాకపోతే మా బ్రో బర్త్డే రోజు ఫంక్షన్ హాల్ దగ్గర ఏంజిల్ నన్ను ఆట పట్టిస్తుంది అనుకుంటా అని ఇండైరెక్ట్ గా నాకు హింట్ ఇస్తున్నా. నేను గెస్ట్ చేయలేకపోయానే. అవునే, నాకు హింట్ ఇస్తే ఏమర్థం అవుతుంది? అయినా నా మనసులో ఏమోలైన డౌట్ ఉంటాయి కదా. లేదు, అందుకే నమ్మేశాను, గుడ్డిగా నమ్మేశాను. కనపడతానే కదా నా కళలో కారం కొట్టావు. తప్పుగా అనుకోవద్దు మహి. తప్పుగా అనుకోనే, మోసం అనుకుంటున్నాను. యు ఆర్ ఎ చీటర్. యు హావ్ చీటెడ్ మీ. నేను చీట్ చేయలేదు. నేను నీ కళ్ళ ముందున్నా. కేర్ చేసేవాడివి కాదు కదా. నేనెలా ఉన్నానో ఏంటో కూడా చూసేవాడివి కాదు. నేను నీకు వద్దు అన్నప్పుడు నీకు ఎలా ఉంటే నచ్చుతుందా అని ఆలోచించాను మహి. అందుకే ఏంజెల్లా పరిచయం చేసుకున్నాను. ఆ ఏంజెల్ని నువ్వు ఇష్టపడ్డావు కదా. ఇష్టం కాదే, ప్రాణం అనుకున్నాను. నీ దరిద్రం వదిలిపోతే తనతో సంతోషంగా ఉందామనుకున్నాను. కానీ అది నువ్వేం తెలుసుకున్నాక అసహించుకుంటున్నాను. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. నీ కళ్ళు బాగుంటాయి. నీ పెదాలు చూస్తే ముద్దొస్తున్నాయి. నీ మెడ చూస్తే సూపర్ అని, కేక్ అని, మార్వలెస్ అని పొగిడిన నువ్వు కోరిన అందమే ఐశ్వర్యగా ఇప్పుడు నీ కంట పడితే ఎందుకు యాక్సెప్ట్ చేయవు మహి? ఎందుకంటే అవి నీ సొంతం కాబట్టి. నా సొంతం కావాలనుకుని ఏం చేయాల్సిన లేదు కాబట్టి. నువ్వు చేసిన మోసం తలుచుకుంటుంటే కంపరం వస్తుంది. తప్పుకో, నా లైఫ్ లో నుంచి తప్పుకో. ముప్పై రోజుల్లో నేను నీ నుండి తప్పుకోవాలని గడువు పెట్టావు. భర్తను వదిలి ఏ భార్య సుఖంగా ఉంటుంది? ఐశ్వర్య, ఏమైంది? ఆ డ్రైవింగ్ ఏంటి? ఏం లేదు బావా, ఏదో ఆలోచిస్తున్నాను. ఈ టైంలో నువ్వు ఒక్కదానివి కారు వేసుకురావడం ఏంటి? మహి ఎక్కడా? మహి వర్క్ ఎక్కువ ఉందని, లేట్ అవుతుందని చెప్పాడు. పిచ్చావాడికి ఈ టైంలో నిన్ను ఒంటరిగా పంపించడం ఏంటి? లక్కీగా పెద్ద ప్రమాదం తప్పింది. నువ్వు పద, కారు డ్రైవర్ తీసుకొస్తాడు. దా. కూర్చో ఐశ్వర్య, కూర్చో ఐశ్వర్య. ఇంట్లో నుండి వచ్చేటప్పుడు ఆంటీకి అంకల్కి చెప్పకుండా వచ్చేసాను. చివరిసారిగా
చూడ్డానికే మళ్ళీ తిరిగి వెళ్తున్నాను బావా. రెండోసారి నువ్వు కాపాడలేవు. ఈ రాత్రి నా ప్రాణం చీకట్లో కలిసిపోవడం ఖాయం. ఐశ్వర్య, ఏమైంది? ఆహా. ఏడ్ చేస్తున్నావు పార్వతి? బజ్జీలు చేస్తున్నాను అమ్మాయి గారు. ఈ ఇల్లే నీదైపోయిందే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. అదేంటి చిన్నమ్మ గారు అట్ట అన్నారు? మేం మెనూ ఇస్తే ఆ ఆర్డర్ చూసుకుని నువ్వు ప్రిపేర్ చేయాలి కదా? అవును చిన్నమ్మ గారు. అవును అని అమాయకంగా చెప్తావు కానీ నీ పని నువ్వు రెచ్చిపోతూ చేస్తుంటావు. మేం బజ్జీలు వేయమని చెప్పలేదు కదా? చెప్పలేదు కానీ ఇవాళ గురువారం కదా చిన్నమ్మ గారు. పెద్దబాబు గారు అమ్మగారు మాంసం తినరు. అందుకే మంచింగ్ కోసం బజ్జీలు వేశానంటావు. ఏ మే తినకూడదా? మేము తింటాం. అయ్యో అమ్మాయి గారు, ఇవి అమ్మగారికి. అయితే మాకు కూడా కావాలి. వెళ్ళి కొంచెం పిండి మిర్చీలు పట్టుకురాపో. అట్టుకొస్తాను చిన్నమ్మ గారు. అట్టుకొస్తావో పట్టుకొస్తావో వెళ్ళి తొందరగా తగలడిపో. కారం డబ్బా ఇటివ్వే. ఏం చేస్తావు అత్తా? దీనికి మమకారాన్ని మిక్స్ చేస్తా. ఇది తీసుకొని యాస్టీస్గా అక్కడ పెట్టే. అఖిలక్క ఈ కారం మిర్చి కొరికిందంటే మంట నషాళానికి ఎక్కి దాని గొంతు కొరికేస్తుంది. చెప్పండి లాయర్ గారు. గుడ్ న్యూస్ మేడం, శివబాబు రిలీజ్ చేయడానికి ఆర్డర్ సంపాదించాం. వెరీ గుడ్. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. అప్పుడే రాకండి మేడం, రీకాల్స్ పేపర్స్ తీసుకొని ఏసీపీ గారిని కలవాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి ఇంకా 2 గంటలు టైం పడుతుంది. ఇట్స్ ఆల్ రైట్. హనుమంతు, హనుమంతు, అమ్మగారు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. కార్ రెడీ చేసి ఉంచు. అట్టాగే అమ్మా. హనుమంతు, అయ్యగారు నా బెడ్రూమ్ లో టేబుల్ మీద ఫైల్స్ ఉంటాయి, తీసుకురా. అట్టాగే అయ్యారు. And I wish you good luck forever. dum da dum da dum da dum da dum